ఆఖరు 1 నిమిషము. చివరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరం 2 అరచేతులను విడదీసి 2 కళ్ళ మీద 3 సెకండ్ల పాటు ఉంచుకుందాము. 3, 2, 1, 0. ఓకే ఫ్రెండ్స్, అందరం 2 అరచేతి వేళ్ళను 2 కళ్ళ మీద నుంచి నెమ్మదిగా తీసివేస్తూ మరి హాయిగా నవ్వుతూ ఆ 2 అరచేతులను చూస్తూ మరి ధ్యానం నుంచి బయటికి వచ్చేస్తాము. అందరికీ శుభోదయము. ఈ యొక్క భాగవతము జూమ్ కార్యక్రమానికి సాదర స్వాగతము. మనము గత నెల రోజుల కాలంలో భాగవతము నుంచి గజేంద్ర మోక్షము అన్నటువంటి కథను తీసుకొని అందులో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని, పరమార్థాన్ని మరి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు గత నెల కాలంలో 4 భాగాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 5వ భాగాన్ని మరి గురించి తెలుసుకుంటాము. మరి ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా బ్రహ్మశ్రీ శివానంద స్వాముల వారిని నేను మనస్ఫూర్తిగా సవినయంగా నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, ఓకే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ వారి పాద పద్మములకు, పితామహ పత్రిజీ గారి పాద పద్మములకు నమస్కరిస్తూ వందనములు సమర్పించుకుంటూ పిరమిడ్ మాస్టర్లకు, ఆత్మస్వరూపులందరికీ ప్రణామములు. గత ఎపిసోడ్లో విష్ణుమూర్తి సుదర్శన చక్ర స్పర్శ చేత ఆ మకరికి మోక్షం లభించింది, అంటే ఆ మకరి చనిపోయింది. అంతవరకు మనం తెలుసుకున్నాము గత ఎపిసోడ్లో. ఇక గజేంద్రుడు అప్పుడు తను ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే అంతవరకు కట్టుబడిన తన కాళ్ళను విదిలించుకొని ఆ మునిగి ఉన్న తన శరీరాన్ని కూడా బయటికి తెచ్చుకోగలిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పొడుగాటి చేయి చేత ఆ గణేంద్రుణ్ణి, దాన్ని ఏమంటారు, హస్తాన్ని, దేహాన్ని నిమిరి, అంటే దాని తొండాన్ని, దాని దేహాన్ని నిమిరి దాని దుఃఖాన్ని పోగొట్టాడు, పూర్తిగా పోగొట్టాడు అన్నమాట. అలా గజేంద్రుడు తనలోని తాపమంతా చల్లారింది. తిరిగి తన శక్తిని, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఇక తన కరేణు కోటి ఏనుగుల సమూహంతో కలిసి ఘీంకారం చేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది,
మొట్టమొదట మకరికి మోక్షం లభించింది అంటే మొసలికి. నిజమైన విష్ణు భక్తుడైన ఇంద్రద్యుమ్నుడికి తరువాత మోక్షం లభించింది. ఇక్కడ ఆ చిన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అనగా ఆ శాపము ఎలా అన్నది ఒకంత మనం గుర్తు తెచ్చుకుందాం. ఎప్పుడైతే హుహు అన గంధర్వుడు తన సతీమణులతో ఆ మడుగునందు సరస్సునందు జలకాలాడుతూ ఉన్నప్పుడు ఆ సరస్సులోనికే ఆ మడుగులోనికే దేవల అన్న ముని వచ్చి ఆ సంధ్యావందనం చేసి మునిగి ఇక స్నానానికి ఉపక్రమించే సమయంలో ఊరకొండక ఈ గంధర్వుడు లోపల నీళ్ళల్లో వెళ్తూ ఆ ముని యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. అప్పుడు అభ్రమ చెందాడు ఆ ముని, దేవుల ముని. పట్టుకున్నది ఏది? జలంలో ఉన్నది. ఏ జలసర్పము, ఏ ముసలో అనేసేసి అనుకుంటుండగానే గజేంద్రుడు పైకి లేచాడు. చూశాడు గజేంద్రుని. నువ్వు నన్ను మొసలిలాగా పట్టుకున్నావు కాబట్టి నీకిదే శాపం, నువ్వు మకరిగా జన్మించు అంటే అప్పుడు ఆ శాప ఎలా తొలుగుతుంది అంటే సుదర్శన చక్ర స్పర్శ చేత అని అక్కడ జరిగింది. ఇక్కడ ఏమైంది? గజేంద్రుణ్ణి పాదాన్ని పట్టుకున్నాడు. గజేంద్రుడు మహావిష్ణు భక్తుడు పూర్వజన్మలో. ఈ గజేంద్రుడుగా ఉన్నప్పుడు కూడా చివరికి ఆ గత స్మృతులు జ్ఞాపకం వచ్చి అతను ఆర్తించాడు, ప్రార్థించాడు ఆ భగవంతుని గురించి. అందువలన ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే భక్తుని పాదాన్ని పట్టుకున్న వాడికి కూడా ముక్తి ఉంటుంది. అది మొదటి ముక్తి మకరికి. ఒక భక్తుని పాదాన్ని పట్టుకున్న ఈ జన్మలో ఉన్న మకరికి మోక్షం లభించింది, విడుదల లభించింది అన్నమాట. ఇక రెండవ ఇంద్రద్యుమ్నుడు అన్న ద్రవిడ దేశాధిపతి ఆ రాజు ఒక శిఖరం పైన కొండ పైన కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా ఆ తపస్సు మనస్సు నిర్మలంగా ఏకాంతంగా మనస్సే లేని స్థితి, ఇంద్రియాలన్నీ అంతర్ముఖంగా చేసుకొని తను విష్ణు ధ్యానములో మౌన ధ్యానము అంటే సరిపోతుంది. అలా ఉన్నప్పుడు ఈ అగస్త్యముని వచ్చేసి చూసి ఏమిటి ఈ రాజు నేను వచ్చినా కూడా పలకరించలేదే, లేచి నిలబడలేదే, కాబట్టి ఇంత అహంకారమా అని నువ్వు గజేంద్రుడిగా జన్మించు అని ఆ శాపం ఇచ్చాడనమాట. ఎలాగైతే పరీక్షిత్ మహారాజు శుక యోగి అలాగే ఇది కూడా అనమాట. ఎప్పుడైతే ధ్యానంలో ఉంటారో ఎవరైనా కూడా అన్ని తనలో అణచబడి ఉంటాయి. దేహేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ ఇవన్నీ కూడా వాళ్ళు ఒకవేళ చూపు ఉన్నా కూడా ఆ చూపు బాహ్య చూపు కానేరదు. అలా కూడా ధ్యానాల్లో కొందరు చూస్తూ ఉండమని బోధించు ఏ మార్గాలలో ఉన్నవారు కూడా ఉన్నారు. అది వారి వారి అనుభవానికి రావలసిందే కానీ ఒకరు చెబితే కాదనమాట. అలా అయింది. కాబట్టి ఇక్కడ అది భక్తుని పాదాలు పట్టుకున్న వారికి మొదట మోక్షం లభించింది అని మనం గుర్తుంచుకొని ఇక తెలుసుకోవాలి. మోక్షము అంటే వేదాంత ఒకే ఒక వాక్యంలో అత్యంత దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి మోక్షము అంటారు. ఇక్కడ ఇద్దరికి కూడా ఆ మోక్షం అన్నది గజేంద్రునికి దుఃఖమంతా పోయింది. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, అది మోక్షము అన్నది ఆ కథను మనం ముగించేసుకున్నాం. ఇంతటితో కథా సారాంశంగా అక్కడక్కడ కొంత అంతరార్థంగా మనం తెలుసుకుంటూ పోతున్నాం. ఈరోజు గజేంద్ర మోక్షాన్ని సమాప్తం చేసుకున్నాం. ఇక్కడ కరేని కోటి అన్నది కూడా ఒకంత అర్థం చేసుకోవాలి. కరేని కోటి ఏనుగులు ఒక్క రాజు గజేంద్రుడు. ఈ గజేంద్రుడు రాజు ఇంద్రద్యుమ్నుడుగా ద్రవిడ దేశానికి ఉన్నప్పుడు ఆయన కింద ఉన్న మంత్రులు, సామంతులు, సైనికులు వీళ్ళందరూ తర్వాత ఆ
దేశములోని ప్రజలు ఎవరైతే రాజును సేవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కలిసే ఆ ఏనుగులు కరేని కోటి అప్పుడు రాజును అలా సేవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే శాపం అన్నది కలిగిందో వారే ఈ ఆడ ఏనుగులుగా సేవిస్తూ ఉన్నారు. ఇది అక్కడ ఉన్న అంతరార్థం. మన బొమ్మెల పోతనామాత్యులు అలా వివరించారనమాట. కాబట్టి ఈ జీవుడు గత జన్మలో ఏమై ఉంటినో రాబోయే జన్మలో ఏమై ఉంటాడో ఎవరికి తెలియదు కదా. కాబట్టి జీవుడి గురించి అన్నమయ్య కీర్తనలో ఇప్పుడు చెప్పుకున్న కథ కూడా అక్కడక్కడ సంబంధితమే అయి ఉందండి. ఆ ఒక్క అన్నమయ్య కీర్తనను తత్వ రూపంగా పాట రూపంగా 3 నిమిషాలు విందాం. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు చూడ, ఎవరికి ఏమౌనో ఈ దేవుడు. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు చూడ, ఎవరికి ఏమౌనో ఈ దేవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు వెనక, ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు వెనక, ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరిని భ్రమింపడి జీవుడు. అలా భ్రమింపచేశాడు ఆ మక్కరి. ఎలా ఆ గంధర్వుడు, హుహు అన్న గంధర్వుడు అలా భ్రమింపచేశాడు దేవుల మునిని. కాబట్టి ఎందరిని భ్రమయింపడి జీవుడు సుఖ, మెందరికి గావింపడి జీవుడు. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు చూడ, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు. వెనక ఎక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు వెనక, ఎక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడి చుట్టము తనకు నీ జీవుడు. ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు. ఎప్పుడెక్కడికే గునో ఈ జీవుడు. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు చూడ, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు. ఎన్నడును చేతులేని జీవుడు వెనక, ఎన్ని తనువులు మోవడి జీవుడు. ఎన్నడును చేతులేని జీవుడు వెనక, ఎన్ని తనువులు మోవడి జీవుడు. ఎన్నగల తిరు వెంకటేశు మాయలందగిలి, ఎన్ని పదవుల పొందడి జీవుడు అని అన్నమయ్య ఆ వెంకటేశ్వరుని స్మరిస్తూ అన్నమయ్యలాగా కాకుండా ఏదో ఒక పాటలాగా తత్వంలాగా మీకు వినిపించాను, నాకు చేతనైనంతా కూడా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది గత జన్మలో ఏమో మరో జన్మలో ఏమై ఉంటామో అది దేనిపైన ఆధారపడి ఉంటుంది అన్నది భగవంతుడు భగవద్గీతలో గీతా మహాత్ముడు చెప్పియే ఉన్నాడు. ఏమని? ఒకే ఒకే వాక్యం, తథా దేహాంతర ప్రాప్తియే. తథా అంటే అలాగుననే. అలాగుననే అంటే ఎలాగున కర్మానుసారేణ, కర్మలను అనుసరించి మరో జన్మ ప్రాప్తిస్తుంది అన్నది కూడా వీరిద్దరి శాపములు వాటిలో కూడా ఇంతటి అంతరార్థం దాగి ఉంది. కాబట్టి ఇయో 2-3 పద్యాలకు అంతరార్థం తెలుసుకుంటూ ఊహించేసుకుందాము. పరీక్షిన్ మహారాజుకు మొట్టమొదట కథను సుఖ మహర్షి వినిపిస్తూ ఉండగా మొట్టమొదట దీనితో ప్రారంభించాడు అంటే, రాజేంద్ర వినుసుధా రాశిలోనొక పర్వతము త్రికూటంబన తనరుచుండు అన్నారు. ఆ ఒక్క వాక్యంలోని వివరణ మనము తెలుసుకుందాం. అక్కడ
ఎక్కడ? సుధారాశి, పాల సముద్రం. ఆ సుధారాశిలో ఒక పర్వతము. ఆ పర్వతమున త్రికూటము, 3 కూటములు కల శిఖరాలు కల అది ఆ కొండ. ఆ కొండ 3 ఎలా అంటే, ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుము శిఖరము. అక్కడ పూర్తి పద్యంలో అవన్నీ ఉన్నాయి, మన వాక్యాలు అన్ని కూడా. ఆ శిఖరాల 3 ఏమిటి అంటే బంగారు, వెండి, ఇనుము. ఈ మూడింటిని మనం గుర్తుంచుకొని ఆ తాత్పర్యానుసారమే అంతరార్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇలా ఉంటే ఇదంతా సమిష్టిగా మనం చూడాలి. సమిష్టిగా పాల సముద్రం అన్నది పరబ్రహ్మము. ఇక ప్రకృతి అన్నది త్రికూట పర్వతము. ప్రకృతిలో కూడా 3 ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజోతము. ఆ త్రికూట పర్వతమే అదే బంగారు, వెండి, ఇనుము. అంతరార్థాన్ని తర్వాత వెష్టిగా జీవునిలో మనం తెలుసుకుందాం. అక్కడ ఆ త్రికూటం అనే పర్వతానికి ఉన్న 3 శృంగాలే సత్వ రజోతమో గుణాలు. కాబట్టి వెష్టిగా మనం చూసినప్పుడు, వెష్టిగా ఇక మనలో చూసినప్పుడు ఏమిటి అంటే, అజ్ఞాన అహంకార జీవులు ఏనుగులుగా పిలువబడతారు. అజ్ఞానము అహంకారము ఉన్న జీవులు మదం 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 అన్న పదం వాడుతూ ఉంటాం. నీకు మదం ఎక్కిందిరా అంటే అలా ఏనుగుగా మనము పిలువబడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి హిరణ్యము అంటే బంగారు అన్నాం కదా. బంగారాన్ని రజోగుణం కార్యంగా చెబుతున్నారంటే స్వామి అనుకుంటూ ఉండొచ్చు. బంగారుకు రజోగుణం ఆపాదిస్తున్నారే. రజోగుణం అంటే కార్య సంబంధం, దూకుడు, ధైర్యంతో కూడుకున్నది, అది రజోగుణ కార్యం. మరి హిరణ్యము బంగారానికి ఎందుకంటే హిరణ్య కశిపుడు ఎలా ఉన్నాడండి? హిరణ్య కశిపుడు ఎలా ఉన్నాడు? అలా హిరణ్యము అన్నది రజోగుణం అన్నది, వెండి అన్నది తెలుపు. తెలుపు దేనికి చిహ్నం? సత్వగుణానికి చిహ్నం, శాంతికి చిహ్నం. కాబట్టి ఇక్కడ వెండిని సత్వగుణం కింద, ఇనుము అంటే అది నల్లగా ఉంటుంది, అంధకారంగా ఉంటుంది. కాబట్టి ఇలా మనము ఆ ధాతువులని ఇటు గుణాలకి మనము సమన్వయం చేసుకోవాలి అన్నమాట. కాబట్టి ఈ జీవుని మదమత్తుని మదోన్మత్తుని చేసే వస్తువులు 3 అన్నారండి మహాత్ములు. నిజంగా ఇవి కూడా మనం ఒకే ఒక పాయింట్ గా గుర్తుంచుకుంటాం. 3 వస్తువులు అన్నారు. మత్తుని, ఉన్మత్తుని, మదోన్మత్తుని చేసేవి ఏమిటవి? ఇన్ ఇంగ్లీష్ we will say wine, woman and wealth. All starts with W. Wine, woman and wealth. ఈ 3 అన్నమాట. వీటిపైన ఆశా వ్యామోహములు పెంచుకుంటే అవి మత్తులో పడేస్తాయి, ధన దాహంలో పడేస్తాయి అని అన్నారన్నమాట. కాబట్టి మధ్యము, మహిళ, ఐశ్వర్యము అన్న ఈ తెలుగులో వీటిని పైన ఎక్కువ మోహాన్ని పెంచుకోకు, ఉన్నంతలో ఉంచుకో. అప్పుడు నువ్వు వీర్యవంతుడిగా అన్నీ చేయగలుగుతావు. ఉన్నదాంతో తృప్తి చెందాలి, ఆశకు. కాబట్టి ఇక మహామోహలత నిబద్ధమై అన్నారు. ఈ మోహం అనే లతలు చేసి చిక్కుపడ్డాడు కాబట్టి గజేంద్రుడు అలా. అక్కడ మడుగు అంటే మనలో సంసారం అండి. సంసారం అనే మడుగులో మనం అందరము ఉన్నాం. అక్కడ మడుగు ఉన్నారు, ఇక్కడ ఆ మడుగు మనం సంసారంలో ఉన్నాం అన్నమాట. కాబట్టి కాంతా కనకాల అన్నారనమాట. ఏంటి, ఎవరన్నారు ఈ మాట? రామకృష్ణ పరమహంస గారు అన్నారు. కాంతా కనకాల మోహంలో పడవద్దు అన్నారు. కాంత, కనకము ఈ రెండింటిని బోధించారు పరమహంస. అందుకే ఆ జన్మ బ్రహ్మచారిగా వివేకానందులు తను ఎంత పటిమను, ప్రఖ్యాతిని
విశ్వవ్యాప్తంగా గడించాడో మనమందరం కూడా తెలుసుకొని, ఇక భార్యాభర్తల అనుబంధం అన్నది ఒకే ఒక్క మగలు జగులుగారే మగువలకును అంటే భార్యలకు భర్తలు విడరాని వారు కదా అంటూ అక్కడ కరేని కోటి చూస్తూ ఉన్నాయి. అక్కడ కూడా మనం ఎప్పుడే గాని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భరించేవాడు భర్త, కానీ ఎప్పుడు కష్టాల్లో సుఖాల్లో రెండింటిలోనూ అనుబంధాన్ని పోగొట్టుకోకుండా, అంటే ఈ కాలంలో విడాకులు అంటున్నారండి ఏ మనస్పతులు, అలా ఎప్పుడు ఉండాలి అన్నది కూడా మనం మనసులో ఉంచుకోవాలి అని కోరుకుంటూ, ఇక జీవుడి వరకు వచ్చాము. ఈ అవిద్య అజ్ఞానము, ఈ రెండు, అవిద్య పోవాలి అంటే ఒక విద్య ద్వారా, అజ్ఞానం పోవాలి అంటే ఒక జ్ఞానం ద్వారా, ఇవి మనం తొలగించుకోవచ్చు. కానీ మోహములో పడి మాయకు చిక్కితే అది చాలా కష్టం. మనలో జన్మకు కారణమైనది, ఉపాధి అయినది అవిద్య, అవిద్యోపాధి జీవ. అది మనం విద్య ద్వారా పోగొట్టుకొని అజ్ఞానాన్ని జ్ఞానం పొందడం ద్వారా అంతో ఇంతో ఎప్పుడో అప్పుడు ఈ జీవన కాలంలోనే ఈ సంసార అనే అడుగులో ఉంటూ సంసార బాధ్యతలు అన్ని నెరవేర్చుకుంటూ కూడా మనము అవి పొందినప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్న ఆ భగవంతుని మాట కూడా మనం సార్థకం చేసిన వాళ్ళం అవుతాము అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇక 10 నిమిషాలు, ఓకే, ఇంకొక పద్యం అంతరార్థం తీసుకొని చివరిగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏం చెప్పాడో ముగించేసుకుందాం. ఒక పద్యంలో మనము విన్నాం, ఏంటేంటివి? లోకములు లోకేశులు లోకస్తులు దిగిన తురి, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది లోకంబగు పెంచేకటి కవ్వల ఎవడే కాకృతిన్ వెలుంగు నేనతని సేవింతున్ అన్నారనమాట. మొరపెట్టుకున్నాడు గజేంద్రుడు మొట్టమొదటిగా. ఈ లోకములు లోకేశులు లోక పాలకులు అంటే లోకములు లోకేశులు లోక అస్తులు, లోకమునందు ఉన్నవారు, లోకాన్ని పరిపాలించేవారు, ఉన్న లోకాలు, ఈ మూడింటిని మనము సమిష్టి వ్యష్టిగా కూడా తెలుసుకుందాం ఇందులోని అంతరార్థాన్ని. లోకములు అంటే మనందరికీ తెలుసు, ఎన్ని? 14 లోకాలు. ఊర్ధ్వం పైన, అతహ అథో లోకాలు అన్నవి చాలాసార్లు విన్నాం అన్నమాట. అథో లోకాలు, అతల వితల సుతల మహాతల తల పాతాల అంటూ, ఆ తర్వాత భూలోకము నుంచి భూలోక సువర్లోక మహర్లోక జన్లోక తపోలోక సత్యలోకముతో లాస్ట్. కాబట్టి ఈ 14 లోకాలు అన్నప్పుడు ప్రతి లోకానికి లోకేశులు, అక్కడ అధిపతులు ఎవరైతే పాలిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఉండక తప్పదు. ఇక లోకము అన్న తర్వాత అది జడ చేతనాత్మికం రెండుతో కలిసే ఉంటుంది. అక్కడ ఇల్లు లేకుండా అవి లేకుండా జడపాతాలు లేకుండా ఒట్టి మనిషిలో ఉంటారా ఏ లోకంలోనే కానీ. కాబట్టి ఈ 14 లోకములో కూడా జడ చేతనాత్మిక వస్తువులు అన్నవి ఉంటాయి అన్నది ఒకంత మనం మనసులో ఉంచుకొని, ఇప్పుడు ఇవన్నీ కూడా దృశ్యమానములే, అన్ని కనిపించేంత దృశ్యమానమే కదండి. ఏ లోకమైనా, ఏ జడ పదార్థమైనా, ఏ ప్రాణి అయినా అన్నీ చూడబడే దృశ్యములే కదా లోకాలన్నీ కూడా. ఇక్కడ ఏమన్నారు? ఈ 3 తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవరైతే ఉంటారో అతన్ని నేను సేవిస్తున్నాను అన్నారనమాట మన గజేంద్రుడు. కాబట్టి ఇక మనం
చూసుకుంటే అష్టదిక్కులకు కూడా ఉన్నారండి. అష్టదిక్కులకు కూడా దిక్పాలకులు ఉన్నారు. ఈ భూమి పైన మన చుట్టూ కూడా. ఇదంతా సమిష్టి బ్రహ్మాండము అన్నది గుర్తుంచుకోవాలి. సమిష్టి బ్రహ్మాండము. ఇక వ్యష్టి సంబంధంగా ఆ 14 లోకాలు మనలో కూడా ఏమిటి అంటే రోజు చెప్పుకునేటివే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణ చతుష్టయము కలిపి 14. ఒక్కొక్క ఇంద్రియానికి, మనస్సుకు, బుద్ధికి, చిత్తానికి అన్నిటికీ కూడా ఆ దేవతలు కాపాడుతూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి ఇంద్రియాలు, ఈ 14 లోకాలు మనలో ఉన్నవి లోకాలు. ప్రాణం లోకం కాదు, అది చైతన్యం. కాబట్టి ఎందుకు ప్రాణవాయువులు ప్రాణము చెప్పలేదే అనుకోవద్దండి. ఇవి మాత్రం లోకాలు. ఇవి ఏ విషయాలు తెచ్చి అన్ని ఇస్తూ ఉన్నాయో అవే మనకి ఏమిటి రాజులై కూర్చుంటున్నాయి. విషయాలే 14 వీటికి రాజులై కూర్చుంటున్నాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం లోకేశులు వీటి అధిపతులు, లోకస్తులు వీటి విషయాలు. ఇక అచ్చపు చీకటి అన్నారు. అచ్చపు చీకటి మనలోని అజ్ఞానమే, అంధకారమే. అది అచ్చపు చీకటి. మరి ఎప్పుడు అచ్చపు చీకటి అవుతుంది అంటే ఎప్పుడైతే మనము కారణ రూపమైన సుషుప్తి యందు, గాఢ నిద్ర యందు, కారణ రూపము, కారణ శరీరం అంటూ ఉన్నాం. ఈ కారణ రూపమైన సుషుప్తి యందు అణగియుండుటయే అచ్చపు చీకటి. కాబట్టి మనలో కూడా ఆవల ఉన్నవారు ఆ చైతన్య స్వరూపం. కాబట్టి అది ఆ చైతన్యం అన్నది పూర్తి నిద్రపోయిన లోకాలు, విషయాలు ఇవన్నీ లేకున్నా కూడా ఆయన ఉన్నాడు. అందుకే బాగా నిద్రపోయాను, నిద్ర పట్టలేదు అని అనగలుగుతూ ఉన్నావు అన్నది గుర్తుంచుకుంటే చాలండి. కాబట్టి ఆవల ఏకాకృతిలో ఉన్నవారే బ్రహ్మము, పరబ్రహ్మము, పరమాత్మ, దేవుడు, ఎలాగైనా శుద్ధ బ్రహ్మము. వేదాంత రీతిగా సృష్టి రహస్యం చెప్పేటప్పుడు అలా ఎలాగో అంటూ ఉంటారు. చివరిగా అంతా అయిపోయింది, ఇద్దరికి మోక్షం లభించింది. ఇక ఎప్పుడైతే తను ఆర్తనాదం విన్నప్పుడు లక్ష్మీ కొంగును పట్టుకొని ఏ వాహనము లేకుండా, ఏ ఆయుధాలు ధరించకుండా పరుగున వచ్చాడు కదా. అంటే మనలాంటి వాళ్ళకి ఆయుధాలు అవన్నీ ఉంటాయి. ఆయనకు సంకల్ప మాత్రముననే ఎక్కడికి రావాలంటే అక్కడికి వచ్చి ఉంటాయి. సంకల్ప మాత్రముననే వారి అలా తిరుగు ప్రయాణం అయినాక లక్ష్మి ఇంతవరకు నువ్వు నన్ను అడగలేదు, ఎక్కడికి, ఏమిటి, ఎలా పరిగెడుతున్నావు అని ఆ ఆర్తనాదం నా భక్తుడు అని ఎప్పుడు ఎలాంటి వారిని నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను, విడుదలను అంటూ ఒక చిన్న పద్యం ద్వారా మన బొమ్మెర పోతనామాత్యులు వివరించారండి. ఈ ఒక్కటి తెలుసుకొని ఈనాటితో ముగించేసుకుందాము. మరి ఒక కొత్త భాగవత కథను సోమసుందర్ గారు ఏది చెప్పమంటే అది ముందుకెళ్దాం. ఎరుంగుదు తెరవా, విష్ణుమూర్తి లక్ష్మితో అంటున్నాడు, తెరవా ఓ మగువా లక్ష్మి, ఎరుంగుదు నాకు తెలుసు, ఎరుంగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు, నేనెప్పుడు ఏది మరువను అంటూ నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరింగి, ఎప్పుడైతే నన్ను మరుస్తారో అప్పుడు నేను వారిని ఎరుంగను, మరతునని నువ్వు తెలిసి, నాకు తెలుసు, నువ్వు తెలుసుకోవాలి. ఎవడైతే ఎప్పుడు మరవకుండా ఉంటారో అప్పుడు నేను వారిని ఎప్పటికీ మరువజాలను అంటూ
ఇరుంగుదు తెరవా ఎప్పుడు మరవను సకలంబు, నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరింగి. ఇక మొరగక, మొరగక అంటే ఏదో కుక్కలాగా ఆ శబ్దం తీసుకోవద్దండి. మొరగక అంటే స్తుతించక, నోటితో పలుకక, దానికి మొరగక అన్న ఆ పదాన్ని వాడారు తిక్కన మన బమ్మెర పోతనమాచులు వారు. మొరగక, మరవక, మర్చిపోకుండా. ఎవరు? అన్యుల గురించి చెప్తూ ఉన్నారు. ఎవరైతే స్తుతించక, ఎవరైతే మరువక, మురయిడర ఏని మరి అన్యములన్ అంటూ, ఆ అన్యములని ఎప్పుడైతే వీరు నన్ను తప్ప ఇతరములను అన్న భావన అక్కడ వ్యతీతం అవుతూ ఉందండి. నాకు అన్నీ తెలుసు, నేను అన్నింటినీ తెలుసుకుంటాను, ఎరుంగదును, నన్ను మర్చిపోతే నేను మరిచిపోతానని తెలుసుకో. అన్యములనంటే ఇతరులను, ఇతరమైన వాటిని మొరగక, ఆశ్రయింపక, స్తుతించక, మరువక, నన్ను మర్చిపోకుండా మొరపెట్టుకుంటే అలా స్మరించే వారిని నేను ఎప్పుడూ మరవను అని దృఢంగా తెలుసుకో లక్ష్మి అంటూ. కావున మనమందరము కూడా ఆ దేవదేవుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి మరవకుండా ఇప్పటి నుంచే ఏదో చివరిలో నారాయణ అంటే చాలు అనుకోకుండా, అప్పుడు నారాయణ అన్నది గుర్తు రావాలి అనుకుంటే ఇప్పటి నుంచి ఎలాగైతే ఇంద్రద్యుమ్నుడు గత జన్మలో ఆయన చేసిన విష్ణు భక్తి తిరిగి గజేంద్రునికి ఎలాగైతే స్మరణకు స్మృతి పదంలో వచ్చిందో, కాబట్టి ఇప్పటి నుంచే మనము ఆ దైవ భక్తిని అన్నిటినీ వీలు దొరికినప్పుడల్లా ఇటువంటి భాగవత కథలను, సద్గ్రంథాలను, అందులో ఏ దాగి ఉన్నాయో అవి తెలుసుకుంటూ పోతే చాలండి. భాగవతం అన్నది చాలా ఉంటుంది. చెప్పాలంటే గోపికల వస్త్రాపహరణము అన్నది ఏదో చిలిపి చేష్టలాగా అనిపిస్తుంది. ఒక 5-6 ఎపిసోడ్లలో ఆ ఒక్క ఘట్టాన్ని మనం తెలుసుకుంటే అందులో ఏముంది అన్నది తెలుసుకోవాలి. హరి ఓం తస్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. చెప్పండి.